మెదక్ జిల్లా నర్సాపూర్లో వామపక్షాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టేద్దామని, లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడమనే అంశంపై సిపిఐ కార్యాలయం నర్సాపూర్ నందు వామపక్షాల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిపై మండిపడ్డారు. సిపిఐ మెదక్ జిల్లా కార్యదర్శి టిఎం కాలేక్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాగౌడ్తో పాటు స్వామి, సిపిఐ ఎం జిల్లా నాయకులు కడారి నాగరాజు, బయల్పాటి గణేష్, మహేందర్ రెడ్డి, మల్లేష్, నాగమణి, సిపిఐ నాయకులు నందన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మల్లేశం గారు, మహేందర్ రెడ్డి గారు కూడా కూర్చోండి. దొంతి నుంచి కూడా సీనియర్ నాయకులు సిపిఐకి సంబంధించిన సీనియర్ నాయకులు స్వామి గారు కూడా వచ్చున్నారు. నాగమణి గారు కూడా సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు, ఆమె కూడా ఇక్కడ వచ్చినారు. కాబట్టి ఈ సమావేశాన్ని ముఖ్య విషయం తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముఖ్య అతిథి వచ్చిన వల్ల మల్లేశన ముందుగా మాట్లాడిన తర్వాత కాళీ గారు మాట్లాడతారు. దాన్ని ఉద్దేశించి 10 వామపక్ష పార్టీలు కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఒక వారం రోజుల పాటు ప్రతి జిల్లా కేంద్రంలో సదస్సులు నిర్వహించాలని చెప్పి ఒక పిలుపు తీసుకుని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ యొక్క మతోన్మాద కార్పొరేటు అనుకూల విధానాలకు వ్యతిరేకంగా, అదే రకంగా ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలు రక్షించుకోవడం కోసం ప్రజల్లో విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పి వామపక్ష పార్టీలు నిర్ణయించినాయి. అందులో భాగంగా మెదక్ జిల్లాలో ఫంక్షనింగ్లో ఉన్నటువంటి పార్టీలు 10 వామపక్ష పార్టీలలో ఈ మెదక్ జిల్లాలో సిపిఐ, సిపిఎం 2 పార్టీలు ఈ జిల్లాలో పనిలో ఉన్నాయి. ఈ 2 పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో దేశ ప్రజల యొక్క సంపదనంతా దోచి కార్పొరేట్ శక్తులకు పెట్టింది. ప్రజల యొక్క సంపద మనం గతంలో చూసినాం. మొదటి దఫా పరిపాలనలో మొదటి 5 సంవత్సరాల కాలంలో ఆదాని అంబానీలకు దోచిపెట్టడమే కాదు, విజయ మహాల్య, అనేక మంది నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి ప్రజల సొత్తంతా దోసుకున్నారు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్నటువంటి డబ్బు 1000 కోట్ల రూపాయలు వారికి దారదత్తం చేస్తే వాళ్ళు బ్యాంకులను ముంచేసి ఇవాళ భారతదేశంలో బీజేపీ పార్టీ ఒక రౌడిజంకి దిగింది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో, ఎన్నికల దగ్గర వచ్చిన తర్వాత గతంలో ఇందిరాగాంధీ, హిట్లర్, ఇందిరాగాంధీ కూడా సరే అప్పుడు చిన్నకున్నాము. ఇందిరాగాంధీ కూడా ఎక్కడెక్కడ అపోజిషన్ ఉన్నారో వాళ్ళకు అన్వేషణ కొత్తడం జరిగింది. కాబట్టి అదే తీరు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ పార్టీ అపోజిషన్ ఉన్నారో, ఏ పార్టీ అపోజిషన్ వ్యక్తి ఉన్నాడో, మొన్ననే ఒక ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రులు అయితే జైల్లో వెళ్ళిపోయారు. ఇంకో ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీలకు వచ్చిన తర్వాత ఆయన మీద కేసు కాలేదు. ఏదో పేరు నాకు తెలియదు. వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ మీద దాడులు లేవు, ఏమి దాడులు లేవు, వాళ్ళ మీద శిక్షలు ఏం లేవు. కానీ ఇటువంటి గవర్నమెంట్ రేపటికి రాబోయే 10 సంవత్సరాల లోపల చాలా భారతదేశానికి అపాయం ఇది. సిపిఐ జిల్లా నాయకులకు, అందరు జిల్లా నాయకులకు సంబంధం కలిసి మళ్ళా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు నమస్కారం. అందరూ ఇద్దరు చెప్పింది చాలా చెప్పిన జోలు ఒకటి చిన్న చెప్తున్నాను. బీజేపీ ప్రభుత్వం వచ్చే ముందు ఏం చెప్పింది, మొత్తం డబ్బులు చాలా ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది, ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున రూపాయలు ఇద్దామని చెప్పింది. అప్పుడెప్పుడు అధికార భాగం 10 సంవత్సరాలు అయింది. నీ బ్లాక్ మనీ ఎటుపోయింది, నువ్వెటుపోయింది, ఆ బ్లాక్ మనీ నువ్వే తినేసినామని నేను అడుగుతున్నాను. ఇంకోటి, అది మతతత్వ పార్టీ విభేదాలు చేస్తుంది ముస్లింలకు, ఇందులో కొట్లాట పెట్టి మనం ఓటు తీసుకుంటానికి చూస్తుంది. అది కానీ హిందువులు వేరు, ముస్లింలు వేరు కాదు కదా. అందరు రామ్ రహీం ఇద్దరు ఒకటి, దేవుడు ఒకడే. మనం పేర్లు పెట్టుకుంటాం కాబట్టి ఎన్నో దేవాలు, పోషమ్మ, ఎల్లమ్మ, మళ్ళీ మన పేర్లు పెట్టుకుంటాం, కానీ దేవుడు ఒకడే. ఆ దేవుని పేరు మీద ఓటు ఉండాలని చూస్తున్నాం.
ఇంకోటి ఉపాధి హామీ పథకం పెట్టింది సిపిఐ కొట్లాడి మన్మోహన్ సింగ్ రేట్లో పెట్టాం. అది వీళ్ళు వాడుకుంటారు. ఎవరు వాడుకుంటారు? ఈ రాజకీయ నాయకులు వాడుకుంటారు. ఇంకోటి ఈ కాంగ్రెస్ కూడా పోయినసారి కొద్ది వాగ్దానం ఇచ్చింది, కానీ ఒక 500 బోనస్ ఈసారి ఇవ్వాలి. చాలా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.